ఈ వీడియోలో మనం రెగ్యులర్గా మాట్లాడుకునే కొన్ని మాటల్ని హిందీలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే నాస్తా కరో అంటే తెలుగులో టిఫిన్ చెయ్యు అని అర్థం వస్తుంది. पैसे दो అంటే డబ్బులు ఇవ్వు. ఫోన్ కరో అంటే ఫోన్ చెయ్యు. భూల్ జాओ అంటే మర్చిపో. మాఫ్ కర్నా అంటే క్షమించడం. మాఫ్ కరో అంటే క్షమించు. నెక్స్ట్ వన్ హిందీలో మాఫ్ కరియే అంటే తెలుగులో క్షమించండి అని అర్థం వస్తుంది. మాఫ్ కర్ దేంగే అంటే క్షమిస్తారు. ఇప్పుడు ఒక కొత్త వర్డ్ని తెలుసుకుందాం. ఖిలాఫ్ అంటే వ్యతిరేకంగా. హమారే ఖిలాఫ్ అంటే మనకి వ్యతిరేకంగా. తుమ్హారే ఖిలాఫ్ అంటే నీకు వ్యతిరేకంగా. నెక్స్ట్ వన్ మేరే ఖిలాఫ్ అంటే నాకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఖిలాఫ్ అనే వర్డ్ని యూస్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ वो आपके ఖిలాఫ్ క్యూं బోలే అంటే వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఎందుకు చెప్పారు. ఈ ఎగ్జాంపుల్లో ఆప్కే ఖిలాఫ్ అంటే మీకు వ్యతిరేకంగా. క్యూं బోలే అంటే ఎందుకు చెప్పారు. నెక్స్ట్ వన్ కిస్కే ఖిలాఫ్ కామ్ కర్ రహే హో. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.